విదేశాల్లో ఉన్న తెలుగు పారిశ్రామికవేత్తలు హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలని రాష్ట్రంలో ప్రతిమూలన పరిశ్రమలు ఏర్పాటు చేసేలా వాతావరణం కల్పిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జ్ఞానం కోసం ఏ భాషనైనా నేర్చుకోవచ్చని, కానీ మాతృభాషనే మాట్లాడాలని సూచించారు. మనం ప్రపంచంతో పోటీ పడాలన్నారు. హైదరాబాద్ హెచ్ఐసిసిలో 3 రోజులుగా జరుగుతున్న ప్రపంచ తెలుగు సమైక్య మహాసభలు ముగిశాయి. తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు వక్తలు. అనంతరం సినీ ప్రముఖులను సత్కరించారు సీఎం రేవంత్. మాతృభాష అంటే మాట్లాడుకునే 4 మాటలు కాదు, మన సంస్కృతి సాంప్రదాయాలన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. మనం తెలుసుకున్న జ్ఞానాన్ని ముందు తరాలకు అందించడానికి భాషను ఏర్పాటు చేసుకున్నామన్నారు. మాతృభాషను మాట్లాడుకోవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. తెలుగు భాష, తెలుగు సంస్కృతుల యొక్క పరిరక్షణ దిశగా మన ముందు ఉన్నట్టు మార్గాన్ని మనకు సూచిస్తూ ఉన్నాయి. మన సంస్కృతిలో, సాహిత్యంలో, జానపద సాహిత్యంలో ఉన్న కళారూపాలు ఆయా ప్రాంతాలు, అది రాయలసీమ కావచ్చు, తెలంగాణ కావచ్చు, సర్కారు జిల్లాలు కావచ్చు, నెల్లూరు కావచ్చు, లేదా ప్రపంచంలో తెలుగువారు నివాసిస్తున్న ఏ ప్రదేశాలని కావచ్చు, వారి యొక్క ప్రజల యొక్క చరిత్రను ఇవన్నీ తెలియజేస్తాయి. తెలుగు రాష్ట్రాలు ప్రపంచంతో పోటీ పడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరిగిన తెలుగు సమైక్య ముగింపు వేడుకలకు హాజరయ్యారు. విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్లను ఒకే వేదికపైకి ఈ సమైక్య తీసుకొచ్చిందన్నారు. దేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష తెలుగే అన్నారు. అయినా దేశ రాజకీయాలను ఏలలేకపోతున్నామని తెలిపారు. చాలా మంది అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కు పోటీ అని. నేను ఒక మాట చెప్పదలుచుకున్న, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిసి ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా అభివృద్ధి చెందాలి. ఈరోజు మనకు మనం పోటీ కాదు, మనం ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మనం. తెలుగును ప్రోత్సహించడానికి ఇందిరా దత్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని అన్నారు ఎమ్మెల్యే వివేక్. తాను రాజకీయాల్లోకి వచ్చాక తెలుగు నేర్చుకున్నానని తెలిపారు. ఇప్పుడు మనవళ్లు మనవరాళ్లు ఖచ్చితంగా తెలుగు మాట్లాడాలని చెప్పానని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధి కృషి చేస్తున్నారని, విదేశాల్లో ఉన్నవారు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని కోరారు వివేక్. తెలుగు నాకు అవసరం లేదని అనుకునేవాడిని, కానీ సడన్లీ పాలిటిక్స్లో వచ్చినప్పుడు ఐ హ్యాడ్ టు స్పీక్ తెలుగు. సో అప్పుడే తెలుగు నేర్చుకోవడం జరిగింది. తర్వాత హరీష్ చెప్పినట్టు తెలంగాణలో ఒక మీడియా హౌస్ పెట్టాలని అప్పుడు V6 న్యూస్ ఛానల్ ప్రారంభించిన తర్వాత వెలుగు న్యూస్ పేపర్ కూడా ప్రారంభం చేయడం జరిగింది. సో ఐ వాజ్ ఫోర్స్ టు లెర్న్ మోర్ తెలుగు. సో అప్పుడే తెలుగు ఇంపార్టెన్స్ ఏముందో అప్పుడు అర్థమైంది. తెలుగు జాతి అభ్యున్నతికి సాయపడాలన్నారు తెలుగు సమైక్య ప్రెసిడెంట్ ఇందిరా దత్. ప్రపంచ దేశాల నుంచి ఇక్కడికి తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఇతర దేశాల నుండి కూడా తెలుగువారు మన భాష మీద, మన సంస్కృతి మీద, మన ప్రేమానురాగాలతో ప్రతినిధులుగా వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మలేషియా నుండి సింగపూరు, తానా, ఆటా, నాట, మనబడి, సిలికాంధ్ర, మొరీషియస్, సౌత్ ఆఫ్రికా, గల్ఫ్, ఖతార్, హాంకాంగ్ దేశాల నుండి తెలుగువారు రావడం తెలుగు జాతి సమైక్యతాభావం పట్ల వారి నిబద్ధతను తెలియజేస్తుంది. హైదరాబాద్ నోవాటెల్లో ప్రపంచ తెలుగు సమైక్య 12వ వార్షిక మహాసభలు ముగింపు వేడుకలు జరిగాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, సంక్రాంతి సంబరాలు ఆకట్టుకున్నాయి. తెలుగు సినీ ప్రముఖులను సన్మానించారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్లో మరో కొత్త అతిపెద్ద రైల్వే టెర్మినల్ అందుబాటులోకి రానుంది. చెర్లపల్లి శాటిలైట్ రైల్వే టెర్మినల్ ప్రారంభానికి సిద్ధం చేస్తున్నారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. రేపు 10 గంటల 15 నిమిషాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా చెర్లపల్లి టెర్మినల్ను ప్రారంభించనున్నారు. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్స్ మీద ప్రయాణికుల భారం తగ్గనుంది. 413 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన చెర్లపల్లి రైల్వే టెర్మినల్కు సంబంధించిన మరింత సమాచారం అనిల్ అందిస్తారు. ఉదయం 10-15 నిమిషాలకు 10 గంటల 15 నిమిషాలకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో పాటు ఇటు కేంద్ర మంత్రి బండి సంజయ్, కిషన్ రెడ్డి, తర్వాత స్థానిక ఎంపీ ఈటల రాజేందర్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సిఆర్ బాబుతో పాటు ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ని ప్రారంభించబోతున్నారు. దాదాపు 100 ఏళ్ల తర్వాత హైదరాబాద్ నగరంలో మరో అతిపెద్ద రైల్వే స్టేషన్ ప్రారంభం కాబోతుంది. రేపటి ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇప్పటికే రైల్వే స్టేషన్ని పూల అలంకరణ కూడా చేస్తున్నారు. సో దాదాపు నగరంలో అంటే రోజు రోజుకు పెరుగుతున్నటువంటి అవసరాలను తీర్చడానికి ఈ సిటీలో ఉన్నటువంటి ప్రజల కోసం ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ని తీసుకొచ్చారు. దాదాపు 2021లో దీనికి పునాది వేశారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చకచక పనులు కొనసాగి మొత్తానికైతే ప్రారంభానికి సిద్ధమైంది. దాదాపు 430
30 కోట్లకు పైగా ఈ సువిశాలమైనటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తరహాలో దాని తలదన్నటువంటి విధంగా ఇక్కడ ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ని ఏర్పాటు చేశారు. సో వీటన్నిటికీ అంటే ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. చర్లపల్లి టెర్మినల్ ప్రారంభమైన తర్వాత దాదాపు ఇక్కడ రోజువారీగా చూస్తే 50,000 మంది అంటే 50 రైళ్లు ప్రత్యేక నడుస్తున్నాయి. దాదాపు 50,000 పైగానే ఇక్కడ ప్రయాణాలు కూడా చేస్తారంటూ కూడా అటు రైల్వే అధికారులు చెప్పారు. ప్రత్యేకంగా ఇక్కడ ఈ స్టేషన్ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో 6 టికెట్ బుకింగ్ కౌంటర్లు, తర్వాత లేడీస్కి ప్రత్యేకంగా వెయిటింగ్ హాలు, పురుషులకు వెయిటింగ్ హాలు, ఎక్కువగా ఇటు హ్యాండిక్యాప్డ్స్ వస్తే వారికి ప్రత్యేకమైనటువంటి టాయిలెట్స్తో పాటు ప్రత్యేకమైనటువంటి గదులు ఏర్పాటు చేశారు. 2021లో ఈ టెర్మినల్ని పునాది వేసి ఇప్పుడు 2025 వరకు పూర్తిగా ఏర్పాట్లు అనేవి చేశారు. మధ్యలో కొద్దిగా కరోనా దృష్ట్యా అయినటువంటి ఈ యొక్క పనులు మాత్రం పూర్తిగా కొనసాగాయి. పూర్తిగా ఏర్పాట్లు చేశారు. మనకి ఇక్కడ విజువల్స్లో కనిపిస్తున్నటువంటి ఈ వేదిక ద్వారానే రేపు ఇక్కడ అంతా నాయకులు కూర్చుంటారు. ఈ నాయకులకు ముందు కూడా అధికారులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఆఫీసర్స్, ఈ ఏరియాకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఇక్కడ కూర్చుంటారు. ఇక్కడ నుండి వర్చువల్గా రేపు ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తారు. సో దానికి సంబంధించినటువంటి వేదిక కానీ ఇటు దానికి సంబంధించినటువంటి డెకరేటర్స్, తర్వాత వచ్చేటువంటి అతిథులు కూర్చున్నటువంటి సీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇంకా మనకి ఇటు చూడొచ్చు ముందటి భాగంలో ఇటు ఎంట్రీ దగ్గర కూడా ప్రత్యేకంగా ఒక చెక్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా చెక్ చేసిన తర్వాతనే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే లోపలికి అనుమతిస్తారు. తర్వాత రేపు ఈ ప్రారంభ అనంతరం మాత్రం ఈ ప్రాంత వాసులతో పాటు విజిటర్స్ ఎవరైనా వస్తే వారికి లోపలికి అనుమతిస్తారు. సో దీనికి సంబంధించి కూడా మూడు ప్లాట్ఫామ్తో పాటు ఇవి కొత్తగా 6 మొత్తం 9 ప్లాట్ఫామ్లు రేపు అందుబాటులోకి రానున్నాయి. సో ఇక్కడ నుండి ఇటు కృష్ణా కానీ గుంటూరు కానీ ఇటు ఏపీకి, తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు గూడ్స్ రైళ్లు తర్వాత ఇక్కడ ప్రయాణం చేస్తున్నాయి. దీనికి సంబంధించి ఇటు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మనకు కింద కూడా చూసుకోవచ్చు, పూర్తిగా పూలతో డెకరేషన్ చేశారు. తర్వాత కింద కూడా మనకు ప్రత్యేకంగా ఎస్కలేటర్లు, లిఫ్ట్లు, తర్వాత ప్రత్యేకమైనటువంటి గదులు కూడా ఏర్పాటు చేశారు. మనకు కింద రెస్టారెంట్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి ఇటు హ్యాండిక్యాప్డ్స్ ఎవరైతే వికలాంగులు ఉంటారో వారికి సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా ఇటు సీసీ కెమెరాలు కూడా మనకు చూడొచ్చు. ఇక్కడ ఆ సీసీ కెమెరాలు కూడా అత్యాధునిక సాంకేతికంగా ఉన్నటువంటి నూతన టెక్నాలజీని ఉపయోగించి ఇక్కడ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. సో ఇరువైపులా స్టేషన్కి ఇరువైపులా కూడా ప్రతి ఒక మలుపు వద్ద కూడా ఖచ్చితంగా ఒక పెద్ద సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు. తర్వాత హాల్లో కూడా ఏసీ మొత్తం ఏసీ, తర్వాత నాన్ ఏసీ రూములు ఉన్నాయి. హాల్లో మాత్రం 2-3 సెంట్రల్ ఏసీలు కూడా ఏర్పాటు చేశారు. సో రేపు ఈ అందుబాటులోకి రానున్న ఈ టెర్మినల్ మాత్రం పూర్తిగా ఒక నూతన టెక్నాలజీతోనే ఏర్పాటు చేశారు. సో చూడొచ్చు పూర్తిగా మనకు పైన కూడా పైభాగంలో ఫస్ట్ ఫ్లోర్లో కూడా రైల్వే పోలీసులు పైకి ఎవరిని అనుమతించినటువంటి పరిస్థితి. ఎందుకంటే రేపు ప్రారంభం అనంతరం మాత్రమే ఇక్కడికి పోలీసులు ఇక్కడికి అనుమతించే అవకాశం ఉంది. ఇంకా ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్ బయట కూడా పూర్తిగా పార్కింగ్ కూడా భారీ ఎత్తున కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చొరవ చూపితేనే ఈ ప్రయాణికులు సౌకర్యం ఉంటుందన్న నేపథ్యంలో ఇది ఏర్పాటు చేశారు. సో ప్రత్యేకించి ఇది ఎప్పుడైతే ఇనాగ్రేషన్ మనకి ప్రారంభం చేశారో 2021లో పునాది వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పనులు అనేది ఎలా సాగాయని అనేది మనకు ఫోటో గ్యాలరీ కూడా ప్రత్యేకించి ఇక్కడ రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు. మనకు మొదటగా చూడొచ్చు సెప్టెంబర్ 2022, తర్వాత 2022లో ఆ న్యూ స్టేషన్ బిల్డింగ్ లెవెలింగ్ ఆఫ్ గ్రౌండ్ అనేది అప్పటి నుండి ఇప్పటి వరకు పూర్తిగా ఇక్కడ అందరికీ ఇక్కడికి ఎవరికైనా ప్రయాణికులకు కానీ విజిటర్స్ కానీ వచ్చేవారికి ఈ యొక్క స్టేషన్ నిర్మాణ పనులు ఎలా సాగాయి అనేది కూడా ప్రత్యేకించి ఏర్పాటు చేశారు. రేపు ప్రారంభం కాబోయే ఈ చర్లపల్లి రైల్వే స్టేషన్కి సంబంధించి మాత్రం విద్యార్థులు కానీ ఉద్యోగాలకు వెళ్ళేవారు కానీ ఎంఎంటీఎస్లో ప్రయాణం చేసి సిటీకి వెళ్ళాల్సిన వారికి మాత్రం ఇదొక మంచి అవకాశం అంటూ కూడా చెప్పవచ్చు. ఇది చర్లపల్లి టెర్మినల్ రేపు ప్రారంభం కాబోయేటువంటి సంబంధించినటువంటి డీటెయిల్స్. వీడియో జర్నలిస్ట్ అనిల్తో అనిల్ V6 న్యూస్ హైదరాబాద్. హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సర్వే నెంబర్ 70లో 684 గజాల ప్రభుత్వ స్థలంలో 5 అంతస్తుల అక్రమ నిర్మాణాన్ని జంబో మిషన్లతో కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అక్రమ నిర్మాణ భవనం మెయిన్ రోడ్ పక్కనే ఉండటంతో పవర్ సప్లై నిలిపివేశారు. హైడ్రా కూల్చివేతలపై మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు.
హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై అయితే హైడ్రా కొరడ జుల్పిస్తుంది. మనం చూసాం గత సంవత్సరంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏర్పాటైనటువంటి హైడ్రా సంస్థ ఏదైతే ఉందో ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి మాదాపూర్లో అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్ సమీపంలో ఉన్న 5 అంతస్తుల భారీ భవనాన్ని కూడా కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం V6 స్క్రీన్ పై అయితే చూస్తున్నాం. ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి కూల్చివేతలు అయితే ఇలా కొనసాగుతూనే ఉన్నాయి. కూల్చివేతలకు సంబంధించి అయితే అధికారులు ఇక్కడ భారీ భద్రత నడుమ కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు రాత్రి వేళ కావడంతో ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే హైడ్రాకు సంబంధించినటువంటి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాహనాలకు సంబంధించినటువంటి ఏదైతే విద్యుత్ కాంతులు ఉన్నాయో వాటి సమక్షంలోనే ఈ యొక్క కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. భారీ భవనం కావడంతో అయితే ఉదయం 10 గంటలకు ప్రారంభమైనటువంటి కూల్చివేతలు కొంత ఆలస్యంగా కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకే ప్రాంతంలో మనం చూస్తున్నాం 5 అంతస్తుల భవనం అయినప్పటికీ కూడా మనం వెడల్పు కనుక గమనిస్తే 684 గజాల స్థలంలో ఈ యొక్క అక్రమ నిర్మాణం ఉండడంతో అయితే కూల్చివేత కొంత కష్టతరంగా మారింది. అంతేకాకుండా ఇటు రాత్రి వేళ కావడంతో అయితే అధికారులు ఇటు లైటింగ్ కూడా ఏర్పాటు చేసి కూల్చివేతలు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. ఈ కూల్చివేతలను మనం గమనిస్తే ఇటు అయ్యప్ప సొసైటీకి సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క స్థలం ఉంటుందో ఈ యొక్క ప్రభుత్వ స్థలంగా గుర్తించినటువంటి అధికారులు గతంలో ఏదైతే GHMC ఈ యొక్క నిర్మాణాలకు అనుమతి లేదంటూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు హైకోర్టు నుంచి కూడా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది గతంలోనే. అయినప్పటికీ కూడా ఏదైతే బిల్డర్ ఉన్నారో దీన్ని అక్రమ నిర్మాణాలను చేస్తూ ఉన్న క్రమంలో అయితే ఇటు అధికారులు వీటిని తొలగించేటువంటి ఒక చర్యలు అయితే చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నాం భారీ జంబో ఇటాచ్ మిషన్తో అయితే కూల్చివేతలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ కూల్చివేతలను మనం గమనిస్తే అర్ధరాత్రి వరకు కొనసాగేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ యొక్క కూల్చివేతలకు ఇప్పటికే మనం చూస్తున్నాం రాష్ట్రంలో హైడ్రా కూల్చివేతలు ఏదైతే హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పటికే గత సంవత్సరంలో ప్రారంభమైనట్టు కూల్చివేతలు చాలా ప్రాంతంలో కూల్చివేతలు కొనసాగించడం జరిగింది. ఈ యొక్క నూతన సంవత్సరంలో తొలిసారిగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కూల్చివేతలు ఏదైతే ఉన్నాయో ఈ సంవత్సరం కూడా ఈ యొక్క అక్రమ నిర్మాణాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది. హైడ్రా కూల్చివేతలు అన్నీ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండానే కొనసాగుతాయి. అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి యొక్క నిర్మాణాలను కూల్చివేస్తామంటూ కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పడం జరిగింది. హైడ్రా ఏదైతే అధికారికంగా జూలై నెలలో ప్రారంభం కావడంతో అయితే జూలై అనంతరం చేపట్టినటువంటి నిర్మాణాలతో పాటు ప్రభుత్వ స్థలం అని గుర్తించబడినట్లయితే సదరు కోర్టు నోటీసులను కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకొని అయితే ఈ యొక్క కూల్చివేతలు చేస్తామంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి హైడ్రా అధికారులు అయితే ఇక్కడ మనం చూడవచ్చు అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో దానికి ఆనుకొని ఒక అక్రమ నిర్మాణం ఉండడంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు సమీపంలో విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే చుట్టుపక్కల ఇటు స్తంభాలు కానీ ఇటు విద్యుత్ పోల్ సంబంధించినటువంటి సరఫరా కేబుల్స్ ఉన్న కారణంగా అయితే ఇక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అయితే ఉదయం నుంచే అన్ని రకాల చర్యలు తీసుకొని ఈ యొక్క కూల్చివేతలు అనేవి కొనసాగిస్తూ ఉన్నారు. ఈ కూల్చివేతలు అన్నీ కూడా మనం చూడవచ్చు. ఇక్కడ అధికారులు ఇక్కడ ఎవరైతే బిల్డర్ ఉంటారో ఉదయం వేళలో ప్రారంభించిన క్రమంలోనే వచ్చి కొంత అడ్డుకునే ప్రయత్నం చేసిన క్రమంలో వారిని పోలీస్ స్టేషన్కు తరలించినటువంటి అధికారులు అయితే అనంతరం ఇక్కడ స్థానిక ప్రజలను కూడా దరిదాపుల్లో కూడా రాకుండా అయితే భారీ భద్రత నడుమ ఈ యొక్క కూల్చివేతలను కొనసాగిస్తున్నారు. మన అయ్యప్ప సొసైటీ అనగానే గుర్తొచ్చే విషయం ఏంటంటే ఇక్కడ నిర్మాణాలకు అనుమతి లేదు. చాలా ఈ ప్రాంతం అంతా కూడా కోర్టు కేసులలోనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏదైతే 100 ఫీట్లో ఉన్నటువంటి ఈ యొక్క సర్వే నెంబర్ 70లో ఏదైతే ఈ యొక్క అయ్యప్ప సొసైటీకి సంబంధించిన స్థలానికి సంబంధించినటువంటి ఇటు ప్రభుత్వానికి ఏదైతే కేటాయించిన స్థలం ఉందో ఆ స్థలాన్ని కబ్జా చేసి కూడా ఇక్కడ అక్రమ నిర్మాణం చేపట్టారంటూ అధికారులు దృష్టికి రావడంతో ఈ యొక్క నిర్మాణం మనం గమనించవచ్చు. ఇటు G+5తో పాటు మనకు పెంట్ హౌస్ బిల్డింగ్ నిర్మాణం కూడా జరిగింది. ఇదంతా కూడా సుమారుగా 1 సంవత్సరంన్నర నుంచి 2 సంవత్సరాల క్రితమే ఇక్కడ ప్రారంభమై ఈ యొక్క అక్రమ నిర్మాణం చేపడుతున్నప్పటికీ కూడా అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చి అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ బిల్డర్ ఈ యొక్క నిర్మాణాలను కొనసాగించడమే ఈరోజు కూల్చివేత కారణం అంటూ కూడా స్థానిక ప్రజలు చెప్తా ఉన్నారు. ఈ కూల్చివేతలను కనుక గమనించినట్లయితే అర్ధరాత్రి వరకు కూడా ఈ యొక్క కూల్చివేతలు కొనసాగే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో హైదరాబాద్ వ్యాప్తంగా ఏదైతే అక్రమ నిర్మాణాలని గుర్తించిన అనంతరం వాటిపైన పూర్తి స్థాయిలో సర్వే జరిపి కూల్చివేయడంలో ఎక్కడ కూడా వెనుకడబోదంటూ ఇప్పటికే హైడ్రా అధికారులు స్పష్టం చేయడం జరిగింది. ఈ కూల్చివేతలు అన్నింటినీ మనం గమనిస్తే అర్ధరాత్రి వరకు కూడా ఈ కూల్చివేతలు కొనసాగేటువంటి అవకాశం అయితే ఇక్కడ అయ్యప్ప సొసైటీలో కొనసాగుతూ ఉంది. కెమెరామెన్ ప్రవీణ్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. రాజానగరంలో ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ 3 రకాల ఉత్పత్తులను సినీ నటి రేణు దేశాయ్ ఆవిష్కరించారు. ఆరోగ్యాన్ని పెంపొందించే అల్పాహార ప్రొడక్ట్స్ను మార్కెట్లోకి తీసుకొచ్చినట్లు తెలిపారు ఎండీ శ్రీధర్. ఇడ్లీ రవ్వ, వరి నూక, హై ప్రోటీన్ పెసళ్లు, బియ్యం రవ్వ, వరి పిండిలను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు.
ప్రోడక్ట్లను వాడిన తర్వాతే ప్రమోషన్కు వచ్చినట్లు రేణు దేశాయ్ తెలిపారు. ఐశ్వర్య ప్రోడక్ట్లను వాడి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవాలని కోరుతున్నానన్నారు. ఐశ్వర్య నుంచి ఐశ్వర్య బియ్యం అది అందరూ తినేలాగా ఆరోగ్యంగా ఉండేలాగా ఐశ్వర్య బియ్యం తీసుకొచ్చాను. అలాగే బాలింతల కోసం గర్భిణీ స్త్రీల కోసం ఈ మధ్య చూస్తే నేను ప్రెగ్నెంట్ లేడీస్కి జెస్టేషనల్ డయాబెటీస్ వస్తుంది. కేవలం ఈ కొత్త బియ్యం తినడం వల్ల విపరీతమైన పాలిష్ బియ్యం తినడం వల్ల కొత్త బియ్యం వండుకునే అన్నం తినడం వల్ల ఎక్కువ వస్తుంది. దాన్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో 18 నెలల్లో నిల్వ వచ్చి ఆ బియ్యాన్ని బాలింతల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చాం. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి లో జిఐ లెవెల్స్ తక్కువగా ఉన్న ఫుడ్ తీసుకొస్తే మంచిదని చెప్పి మన రేణు దేశాయ్ గారు చెప్పినప్పుడు ఆ జిఐ లెవెల్స్ గురించి రీసెర్చ్ చేసి ఐశ్వర్య లో జిఐ రైస్ కూడా తీసుకొచ్చాం. మొన్ననే కూడా లాంచ్ చేసాం. ఇప్పుడు ఈ రేణు దేశాయ్ గారి సలహా మేరకు ఈ అల్పాహారంలో కూడా ఆరోగ్యకరమైన ఉత్పత్తులు తీసుకొస్తే బాగుంటుందని ఆయన చెప్పిన తర్వాత ఈ ఐశ్వర్య ఇడ్లీ రవ్వ, ఐశ్వర్య వరి ముక్క, ఐశ్వర్య పెసర బియ్యం రవ్వ, అలాగే ఐశ్వర్య వరి ఐశ్వర్య పెసర బియ్యం ఇన్ని ఆరోగ్యకరమైన ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ఈరోజు ఈ ప్రొడక్ట్స్ అన్ని లాంచ్ చేయడం జరిగింది. కొంతమంది అయితే అన్నం కూడా తినడం మానేమంటారు. కానీ అన్నం తినకుండా, ఇడ్లీ తినకుండా, దోశ తినకుండా ఎంతమంది ఉండగలము? అంటే మొత్తం ఇవన్నీ మానేసి ఏ ఫారం అంటే ఎక్కడో పండి తీసుకొచ్చి ఇక్కడ తినమంటారు. అలాగే ఇక్కడ కొన్ని ఏరియాలో పండించి తినమంటారు. కానీ మన పద్ధతి, మన సాంప్రదాయం, మన అలవాట్లు అనేది వేరు. ఇప్పటి నుంచి అంటే మనకి ఇక్కడ ఉన్న ఈ వేడి వాతావరణానికి మనం అన్నం లేకపోతే కనుక మన ఆరోగ్యానికి అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే వాళ్ళు చెప్పినట్టు ఏ తిన్నా కూడా అలా ఎంతమంది దాన్ని కంటిన్యూ చేస్తాం అంటే వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు అది గట్టిగా అయితే తిన్నాం. తర్వాత మళ్ళీ అన్నం తినవలసింది. అంతేందుకు మనం వేరే రాష్ట్రం వెళ్ళినా, వేరే దేశం వెళ్ళినా ఒక వారం రోజులు మనకి తినడానికి మనకు భోజనం దొరకకపోతే చాలా ఇబ్బంది పడుతుంది. అక్కడ ఇండియన్ రెస్టారెంట్ ఉందంటే అక్కడ అన్నం దొరుకుతుంది కదా అని ఎక్కడుంటే అక్కడ మనం కేవలం 4 రోజులకి ఎక్కడుండదో కనుక్కొని మరీ మనం ఎంతో దూరం అంత గొప్పది మన సాంప్రదాయం, అంత గొప్ప. బీసీ కాలేజ్ హాస్టళ్లకు సొంత భవనాలు కేటాయించాలని డిమాండ్ చేశారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య. ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫుల్ మెస్ ఛార్జీల స్కీమ్ పునరుద్ధరించాలన్నారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల దగ్గర బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర మహాసభలో ఆయన పాల్గొన్నారు. బీసీలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. ఫుల్ మెస్ ఛార్జీలు మంజూరు చేయాలని, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ గురుకులాలకు, బీసీ కాలేజ్ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని చెప్పి వేలాది మందితో ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో బీసీ విద్యార్థుల భారీ బహిరంగ సభ జరపడం జరిగింది. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో 76 సంవత్సరాల తర్వాత కూడా ఒక్క బీసీ కాలేజ్ హాస్టల్కి ఒక్క సొంత భవనం లేదు. అన్ని ప్రభుత్వ ఆఫీసులకు భవనాలు ఉన్నాయి. బీసీ హాస్టళ్ళకి ఎందుకు లేవు? బీసీ గురుకులాలకు ఎందుకు లేవని నేను ప్రశ్నిస్తున్నాను. అందుకే ఫ్లైఓవర్లు కడతారు, స్కై ఓవర్లు కడతారు, అన్ని ఆఫీసులకు భవనాలు కడుతున్నారు, హాస్పిటల్ కడుతున్నారు, ప్రభుత్వ ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టరేట్లు కడుతున్నారు, ఎమ్మెల్యేలకు కడుతున్నారు, మంత్రుల క్వార్టర్లు, సచివాలయం కడుతున్నారు. కానీ చదువుకొని భవిష్యత్తులో గొప్పవారుగా తయారయ్యి మంచిగా వసతి సౌకర్యాలు కల్పించవలసిన హాస్టళ్లను ప్రభుత్వం ఇంతవరకు నిర్లక్ష్యం ఎందుకు చేస్తుందని నేను ప్రశ్నిస్తున్నాను. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం మరి రోజు 77వ స్వతంత్ర భారతదేశంలో ఈరోజు సంక్షేమ హాస్టళ్ళకి ఒక్కటి కూడా సొంత భవనాలు లేదు. ఈరోజు కలెక్టరేట్ సొంత భవనాలు కడతా ఉన్నారు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సొంత భవనాలు కడతా ఉన్నారు, సెక్రటరియట్ సొంత భవనాలు కడతా ఉన్నారు, ఫ్లైఓవర్లు కడతా ఉన్నారు, స్కై ఓవర్లు కడతా ఉన్నారు. మరి ఈరోజు మూసి సిందరీకరణకు కూడా శ్రీకారం చుడతా ఉన్నారు. కానీ భారతదేశ పౌరులైన మా విద్యార్థులు చదువుకునే సంక్షేమ హాస్టల్కి ఒక్కటి కూడా సొంత భవనాలు లేదు. సంక్షేమ హాస్టల్స్లో రూముకి ఒక 4 ఉండాల్సిన దగ్గర 30 నుంచి 40 మంది ఒకటే రూమ్లు ఉన్నారు. వాళ్ళకి అంటువ్యాధులు వస్తూ ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం, తక్షణమే మా సంక్షేమ హాస్టళ్ళకి సొంత భవనాలు కూడా నిర్మించాలి. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ పూర్తవడానికి వస్తూ ఉంది. మరి కాలేజ్ యాజమాన్యాలు తేల్చి చెప్తా ఉన్నారు, ఫీజులు కడితేనే మేము హాల్ టికెట్లు ఇస్తాము అని చెప్పి తేల్చి చెప్తా ఉన్నారు. కానీ పెండింగ్లో ఫీజుల బకాయిలు తక్షణమే విడుదల చేయాలి. గ్రామీణ
బహుజన వీరుడు పండుగ సాయన్న సేవలు చిరస్మరణీయమని అన్నారు ఎమ్మెల్సీ టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం. తెలంగాణలో వివిధ రంగాలలో సేవలందిస్తున్న సామాజికవేత్తలు, జర్నలిస్టులు, మహిళా నాయకులు, కళాకారులు, కవులకు పండుగ సాయన్న సేవా పురస్కారాలు అందించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో పండుగ సాయన్న సేవా పురస్కార కమిటీ సభ్యులు శివ ముదిరాజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దోపిడీదారులను ఓడించాలి, ప్రజలకు న్యాయం చేయాలనే ఒక తోవలో ప్రయాణం చేసి పండుగ సాయన్న అయితే చాలా పెద్ద ఎత్తున స్థానికంగా చెరువులు తవ్వించి, బావులు తవ్వించి ప్రజలకు వ్యవసాయం విషయంలో చాలా సేవ చేసింది. ఒక నవల వచ్చింది, ఒక చిన్న పుస్తకమైనా చాలా కీలకమైన ఒక పుస్తకం వచ్చింది. కానీ దీన్ని ఇంకా లోతుగా చాలా విశ్లేషణ చేయవలసిన అవసరం ఉంది, చారిత్రక పరిశోధనలు చేయవలసిన అవసరం ఉంది. కొంత ఉర్దూ కానీ పర్షియన్ కానీ తెలిసిన వాళ్ళు ఆనాటి రికార్డులను తీస్తే తప్పకుండా చాలా విషయాలు మనకు దొరుకుతాయి. వాటన్నింటినీ దీంట్లో తవ్వి తీసి ఒక తెలంగాణ ఒక చరిత్రను మనం రాసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా కీలకమైందంటే దీనివల్ల జరిగేది ఏంటంటే తెలంగాణ అసలు చరిత్ర అనేది బయటకు వస్తుంది. రేపు తెలంగాణ అభివృద్ధి అనేది ఎవరి కోసం అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఫలితాలు ఎవరికైనా ఎట్లా పంచాలి, ఏ ప్రాతిపదికన పంచాలి అనే విషయాన్ని నిర్ణయించడానికి ఇవన్నీ కూడా ఆధారభూతం. బాలాపూర్లోని శ్లోకా స్కూల్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ట్రెడిషనల్ బ్రేక్ డ్యాన్స్లతో అలరించారు. నర్సరీ చిన్నారులు చేసిన డ్యాన్స్లు పేరెంట్స్ ను ఆకట్టుకున్నాయి. మణికొండలోని లీప్ కిడ్స్ ప్రీ స్కూల్లో యాన్యువల్ స్పోర్ట్స్ సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ఆటలు ఆడి అలరించారు. ముఖ్య అతిథులుగా నేషనల్ రెఫరీ, రోలర్ స్కేటింగ్ కోచ్లు హఫీజ్ ఖాన్, అబ్దుల్ మాలిక్ హాజరయ్యారు. చిన్నారులు ఆటలతో పాటు డ్యాన్సులు వేశారు. కిడ్స్ ను ఎంకరేజ్ చేశారు పేరెంట్స్. ఆటపాటలతో విజేతలైన నర్సరీ కిడ్స్ కు బహుమతులు అందించారు హఫీజ్ ఖాన్, అబ్దుల్ మాలిక్.
వ్యవసాయ రంగంలో ఉపయోగించేలా ఎలక్ట్రానిక్ వెహికల్స్ను తయారు చేసింది ఓ స్టార్టప్ సంస్థ. 3 గంటలు ఛార్జెస్ చేస్తే 7 గంటల పాటు పనిచేస్తాయని తెలిపారు. 8 మంది పనిచేసే వెహికల్తో 2 చేయొచ్చన్నారు రైతులు. పామాయిల్ లాంటి తోటల్లో గడ్డి తీయడానికి మొక్కజొన్న, పత్తి, మిర్చి పంటల్లో కల్టివేషన్కు ఈ వెహికల్స్ ఉపయోగపడతాయన్నారు రైతులు. వ్యవసాయంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వినియోగంపై మరింత సమాచారం నరేష్ అందిస్తారు. 5 నుంచి 10 ఎకరాల లోపు సాగు చేస్తున్నటువంటి రైతులు వ్యవసాయ రంగంలో భారీ యంత్రాలను ఉపయోగించుకోలేక వాటి ద్వారా విపరీతమైన ఖర్చు పెరిగిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ఇదే సందర్భం లోపల ఒక సంస్థ స్టార్టప్ ద్వారా వ్యవసాయ రంగంలో ఈవీ వెహికల్ను పరిచయం చేసింది. ఈ ఈవీ వెహికల్ వ్యవసాయ రంగంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, మరిన్ని వివరాలను తెలుసుకుందాం. ఈ ఈవీ వెహికల్ పనితీరు ఏ విధంగా ఉంది, ఇది ఎట్లా వర్క్ చేస్తూ ఉంది, దీని ఛార్జింగ్ ఏ విధంగా ఉంటుంది, దీనికి ఉన్నటువంటి ఫీచర్స్ ఏమై అనేటటువంటి విషయాన్ని ప్రజెంట్ మనతో పాటు రైతు ఉన్నాడు. రైతుతో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అన్న. హాయ్. ఎట్లా మీరు ఎన్ని రోజుల సంది ఈ ఈవీ వెహికల్ వాడుతూ ఉన్నారు, దీని పనితీరు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు 4th ఇయర్ రన్నింగ్ మా యూజ్ చేయబట్టి. బట్ ఇది వాడుకోవడానికి చిన్న రైతులు ఒక ఎకరం నుంచి 10 ఎకరాల రైతు వరకు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్ కల్టివేషన్ ఏం చేసుకోవాలంటే ఇంటర్ కల్టివేషన్ మేము మామూలుగా కలుపు నివారణకు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులకి కూలీల కొరత ఎక్కువ అవుతుంది. దానివల్ల ఇలాంటి వెహికల్స్ రావడం వల్ల పెద్ద పెద్ద ట్రాక్టర్స్, ఇప్పుడు ఇంకోటి ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ వెహికల్. ఏ విధంగా అంటే మామూలుగా పత్తి రైతులు కానీ, తర్వాత వేరుశనగ రైతులు కానీ, తర్వాత ఇంకా హై డెన్సిటీలో హార్టికల్చర్ క్రాప్ చేసే వాళ్ళకి కానీ, ఇంకొకటి ఇంకా ఏమంటే మామూలుగా మామూలు రైతులు ఉంటారు కదా, ఎలా అంటే మామూలుగా ఇది పూల తోట, రోజ్ ఫ్లవర్స్ కానీ అన్ని రకాలుగా ట్రాక్టర్ చేసే వర్కులన్నీ ఇది చేస్తుంది. కానీ అంత హెవీగా చేయకున్నా కానీ ఇది ఏంటంటే స్ప్రేయింగ్ చేసుకోవడానికి కానీ మామూలుగా మల్చింగ్ చేసుకోవడానికి కానీ బెడ్ మేకింగ్ చేసుకోవడానికి కానీ, తర్వాత ఇంకొకటి ఏంటంటే గుంతలు దమ్ముకోవడానికి కానీ, మనం చెట్లు నాటుకునేటప్పుడు మామూలుగా హార్టికల్చర్ కానీ నార్మల్గా ఫెన్సింగ్ కోసం మనం గుంతలు నాటుకోవడానికి కూడా ఎయిర్తాగర్ ద్వారా గుంతలు దమ్ముకోవడానికి కానీ అనేక రకాలుగా మామూలుగా ట్రాలీ మనం ఏమన్నా సంథింగ్ కెమికల్ వ్యవసాయం చేసే వాళ్ళకి మనం యూరియా బస్తాలు కానీ, తర్వాత డిఎఫ్ బస్తాలు కానీ, మనం రైతులను కానీ ఇట్లా మామూలుగా ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి ఇంటి నుంచి వ్యవసాయ క్షేత్రానికి కానీ, లేకపోతే ఎక్కడి నుంచి మనం కొనుక్కున్న ఫర్టిలైజర్ షాప్ నుంచి మన రైతుల ఇంటికి కానీ పొలాలకు కానీ అన్నిటికీ ఇది ఆల్ ఇన్ వన్గా ఉపయోగపడుతుంది. అయితే సాధారణ వెహికల్స్కి ఈ ఈవీ వెహికల్ తోటి ఖర్చు ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా, సేమ్ ఉంటుందా? చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మామూలు రైతులకి మామూలుగా ట్రాక్టర్ నడపాలంటే దానికి డీజిల్ కానీ పెట్రోల్ మామూలుగా మనం యూజ్ చేస్తాం కదా, దానికి హెవీ కాస్ట్ అవుతుంది. అది ఒక 1 లీటర్ పెట్రోల్ తోటి ఇది రోజంతా వర్క్ చేసుకోవచ్చు. ఒక మామూలుగా రోజు ఒక 10 రూపీస్ వర్క్ తోటి మామూలుగా మనకు ఛార్జింగ్ చేస్తే ఒక 3 అవర్స్లో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. మనం రోటవేటర్ వేసుకున్నాం అనుకో, రోటవేటర్ వేసుకుంటే మనకు 3.5 to 4 hours ఈజీగా వస్తుంది. డిపెండ్ ఆన్ ల్యాండ్స్, హార్డ్ ల్యాండ్ అనుకోండి 3 hours వస్తుంది, లూజ్ సాయిల్ అనుకోండి 4 hours ఈజీగా వస్తుంది. అదేవిధంగా మామూలుగా మనం మల్చింగ్ చేసుకుందాం అనుకో, మల్చింగ్ కూడా సేమ్ మనం గడ్డి కట్ చేసుకోండి. పెద్ద పెద్ద హెవీగా సంథింగ్ ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు దున్నొద్దు, హెవీ వెహికల్స్ పొలాలకు వెళ్ళొద్దు అని అంటున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుంది అంటే గడ్డి కట్ చేసుకోవడానికి మల్చింగ్ చేసుకోవచ్చు. ఆ విధంగా చిన్న చిన్న వెహికల్స్ మనం వ్యవసాయ క్షేత్రాలకు తీసుకోవచ్చు. వ్యవసాయ రంగంలో ఇప్పటికే అనేక రకమైనటువంటి యంత్రాలు ఉన్నాయి. ట్రాక్టర్ లాంటి భారీ యంత్రాలు ఉండగా కూడా ఈ ఈవీ వెహికల్ను తయారు చేశారు. ఈ థాట్ ఎట్లా వచ్చింది, ఇది వ్యవసాయ రంగంలో ఎట్లా ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాన్ని దీన్ని తయారు చేసినటువంటి సంస్థ ప్రతినిధులు మనతో పాటు ఉన్నారు. నేను మా సంస్థ పేరు వచ్చేసి ఇనావ్ అగ్రోమెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఇది ఒక స్టార్టప్ కంపెనీ అండి. మేము ఈ ప్రాజెక్ట్ అనేది 2020లో మొదలుపెట్టడం జరిగింది. ఇదేంటంటే మనకి రైతులకి కూలీల కొరత ఒకటి, అట్లాగే మళ్ళీ ఈ ఎడ్లని మెయింటైన్ చేయలేకపోవడం, ఇవన్నీ సమస్యలతోటి, అండ్ అట్లాగే ఒక రైతుకి సన్నకారు రైతులకి ఒక మినీ ఎక్విప్మెంట్ అందుబాటు ధరలో, అంటే వాళ్ళకి ఏదైతే ప్రైస్లో వాళ్ళు కొనుగోలు చేయగలరో ఆ ప్రైస్లో మనకు ఒక ఎక్విప్మెంట్ ఉండాలి అనేది చిన్న తరహాలో. పెద్ద పెద్ద ట్రాక్టర్లు అనేవి ఎఫర్ట్ చేయలేరు. సో చిన్న తరహాలో మొదలుపెట్టాలి, వాళ్ళకి చిన్న తరహాలో ప్రోడక్ట్స్ అందించాలి అని తక్కువ ప్రైస్లో ఈ ప్రోడక్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో రైతుల నుంచి ఇది ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది దీనికి సంబంధించి?
సార్ ఇది మనం మొదలుపెట్టినప్పటి నుంచి మనం ఇది 3 ఏళ్ల నుంచి మనం దీన్ని సేల్ చేయడం అనేది స్టార్ట్ అయింది. సో ఇనీషియల్గా మనకేంటంటే రైతులు మన దగ్గరకు వచ్చి వాళ్ళు అంటే మనం వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళు ఒక వాలంటీర్ తీసుకొని ఫస్ట్ ఇనీషియల్గా దీన్ని కొనుగోలు చేశారు కొంతమంది రైతులు. వాళ్ళు ఏంటంటే దాంట్లో మనకి చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది వాళ్ళ దగ్గర నుంచి, అంటే మెకానికల్గా కానివ్వండి, బండి డైనమిక్స్ కానివ్వండి, అట్లాగే అది ఫామ్లో ఎట్లా పనిచేస్తుంది అనేది చూసుకునే వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. అట్లాగే వాళ్ళకి ఏంటంటే ఖర్చు పర్ అవర్ కాస్ట్ ఆపరేషన్ ఏదైతే ఉంటుందో ఎటువంటి ఆపరేషన్ చేసినా 10 రూపాయలకు మించి రాదు. అంటే మనకి ఇప్పుడు ఎంత హెవీ వర్క్ వేసుకున్నా కూడా మనకు 10 రూపాయలకు మించి రాదు. అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు సపోజ్ ఎర్తోగర్ తీసుకోండి. ఎర్తోగర్ ఏంటంటే ఒక ఛార్జింగ్ పెట్టుకుంటే మనకి సపోజ్ ఇవాళ రోజున 8 రూపాయలు ఎంతో యూనిట్ ఉంది, 5 యూనిట్లు అవుతుంది. అంటే ఒక 35-45 రూపాయల్లో వాళ్ళు 600 నుంచి 800 గుంటలు వేసుకోవచ్చు జస్ట్ 40 రూపాయల ఖర్చుతో ఒకే మనిషి. సో దీనివల్ల వాళ్ళకి ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ తగ్గిపోయింది అనేది మాకు మేజర్ ఫీడ్బ్యాక్. దాంతోపాటు ఈజ్ ఆఫ్ ఆపరేషన్, ఇది చిన్నపిల్లలు అంటే ఒక 12 ఏళ్ల పాప నుంచి మొదలుపెట్టి 80 ఏళ్ల ముసలి వాళ్ళు కూడా దీన్ని నడపడం జరుగుతుంది ప్రెసెంట్. మహిళలు కూడా ఆపరేట్ చేయవచ్చా, ఎట్లా ఉంటుంది? గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ మంది మహిళలే వ్యవసాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. సో మహిళలు కూడా చాలా ఈజ్ ఆఫ్ ఆపరేషన్ అంటే మనకి చాలా ఈజీగా నడుపుతున్నారు. అండ్ వాళ్ళే మాకు ఇటువంటి ఎక్విప్మెంట్ కావాలి, ఇది కొత్త ఎక్విప్మెంట్ కావాలని వాళ్ళే వచ్చి మా దగ్గర ఫిట్టింగ్ చేయించుకోవడం కూడా జరిగింది అనమాట. వాళ్ళు ధర ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఈవీ వెహికల్ సంబంధించి? సార్ దీని ధర వచ్చేసి ఇప్పుడు 2.5 లక్షల నుంచి మొదలవుతుందండి. 2.5 లక్షలు బండి అండ్ బ్యాటరీ కలిపేసి, అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ ఏదైతే ఉందో ఈ వెహికల్ ప్లస్ బ్యాటరీ వచ్చేసి 2.5 లక్షలు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మనకి ఎక్విప్మెంట్ ఏదైనా ఉండనివ్వండి, అంటే ఇప్పుడు రోటోవేటర్ కానివ్వండి, ఎర్తోగర్స్ కానివ్వండి, అవన్నీ సపరేట్ కాస్ట్ అనేవి పడతాయి దీనికి. కూలీల కొరత ఏదైతే ఉందో కూలీల కొరతను ఈ ఈవీ వెహికల్స్ తీరుస్తాయని చెప్పేసి దీన్ని తయారు చేసినటువంటి సంస్థ ప్రతినిధులతో పాటు ఉపయోగిస్తున్నటువంటి రైతులు కూడా మనతో చెప్తా ఉన్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్. రంగారెడ్డి జిల్లా మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది. ముద్వేల్ రైల్వే స్టేషన్ వద్ద లారీ పార్కింగ్ స్థలంలో షార్ట్ సర్క్యూట్తో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎగిసిపడిన మంటలకు గాలి తోడు కావడంతో దట్టమైన పొగ అలముకుంది. మంటల్లో మెకానిక్ షెడ్లు పూర్తిగా ధ్వంసమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. 10 లక్షల ఆస్తి నష్టం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.